హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పనీర్ మసాలా కర్రీ చేసుకుందామండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి, బగారా రైస్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వెజిటేరియన్స్ అయితే ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వదలకుండా చేసుకుంటారు. దీనికి స్టవ్ పైన ఒక బాండి పెట్టి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అర స్పూను సోంపు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసి సిమ్లోనే పెట్టి స్టవ్ దోరగా వేయించుకోండి, మాడనివ్వద్దు. ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఆరనివ్వండి. ఇప్పుడు 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సైజు ముక్కలు అయితే తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా కట్ చేసి పక్కకి పెట్టుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ మెత్తని పౌడర్ లాగా మెత్తగా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని అదే జార్లో ఒక 7-8 జీడిపప్పు, 2 టమాటాలని మెత్తని పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. ఈ విధంగా వేసుకోవాలండి. మెత్తగా వేసేసుకొని దీన్ని కూడా ఒక పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పన్నీర్లో ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు వేసి ఇది వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తేనే రెస్టారెంట్ రుచి వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకొని మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసి ఇది చక్కగా వేగే వరకు వేయించి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోండి. ఈ విధంగా ఆయిల్ బయటికి రావాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ ఉంది కదా, ఈ పొడంతా వేసేసేయండి. వేసేసి ఒక్క 2 నిమిషాలు చక్కగా వేగనివ్వండి. ఇందులో ఆయిల్ అంతా ఈ విధంగా బయటకు వచ్చే వరకు వేగనిచ్చేసి మీరు తిప్పుకుంటూనే ఉండండి. వేగనిచ్చి ఒక 2 స్పూన్ల పెరుగుని చిలక కొట్టేసి వేసుకోండి. పుల్ల పెరుగు అస్సలు వేయొద్దు, తియ్యటి పెరుగే వేసుకోండి. చక్కగా చిలక కొట్టి వేసుకొని ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనిచ్చేసి ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటా, అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆ మిక్సీ జార్లో వాటర్ పోసేసి ఆ వాటర్ వేసేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇది కొంచెం తెరలేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఈ కూర మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడకనివ్వండి. ఇప్పుడు 1 స్పూను కసూరి మేతి కూడా వేసుకోండి. కసూరి మేతి మాత్రం కంపల్సరీ వేసుకోండి. వేసుకుంటేనే రెస్టారెంట్ రుచి వస్తుంది. లాస్ట్లో 1/4 టీ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి మీ ఆప్షనల్. నెయ్యి వేసుకుంటే మంచి రుచి వస్తుంది కర్రీకి. నెయ్యి వేసుకోండి. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయండి. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వెజిటేరియన్స్ అయితే ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ వదలకుండా చేసుకుంటారండి, అంత బాగుంటుంది కూర. ఇలా దగ్గర పడేటప్పుడు 1/4 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడకనిచ్చేసి ఆయిల్ చూడండి ఎంత బయటకు వచ్చిందో, ఇట్లా చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనిచ్చేసి చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకోండి. ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టి పడుతుందండి. మీరు ఆ గ్రేవీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, రోటీలో తిన్నా, దేనిలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి.
వెజిటేబుల్ బిర్యానీ బగారా రైస్లో తిన్నా దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అయిపోయింది కర్రీ. చూడండి ఎంత బాగుందో. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.